ఓం గం గణపతియే నమః. అందరికీ నమస్కారం. పంచామృతం ఆస్ట్రో న్యూమరిక్స్ ఛానల్కు స్వాగతం. ఈరోజు తొలి ఏకాదశి, జూలై 17 బుధవారం రోజు తొలి ఏకాదశిగా వచ్చింది. ఎందుకంటే ఉదయం పూట వచ్చే తిథినే ప్రామాణికంగా తీసుకుంటాం కాబట్టి ఈరోజు ఏకాదశి సూర్యోదయం సమయానికి ఉన్నది కాబట్టి ఈ రోజునే తొలి ఏకాదశిగా తీసుకుంటాం. సంవత్సరం పొడుగునా వచ్చే ఏకాదశులలో ఆషాఢ మాసంలోని శుక్లపక్షంలో వచ్చే ఏకాదశి చాలా ప్రత్యేకం. అయితే ఆషాఢ మాసంలో వచ్చే దేవసేని ఏకాదశి రోజున అంటే ఈరోజు శ్రీ మహావిష్ణువు యోగ నిద్రలోకి వెళతారు. 4 నెలల పాటు శ్రీ మహావిష్ణువు నిద్రలోనే ఉంటారు. తొలి ఏకాదశి రోజు ఉపవాసం చేయాలి. ఎందుకంటే ఎవరైతే ఈ ఏకాదశి రోజున శ్రీ మహావిష్ణువుని పూజిస్తారో ఉపవాసంతో వారికి అంతా శుభం జరుగుతుంది. తొలి ఏకాదశి పండుగ నాడు ఉపవాసం చేస్తే మంచి ఫలితాలు ఉంటాయి. అసలు ఎందుకు చేయాలి ఉపవాసం అంటే, ఏకాదశి అంటే 11 అని అర్థం. అంటే 5 జ్ఞానేంద్రియాలు, 5 కర్మేంద్రియాలు, మనసు కలిపి మొత్తం 11. ఈరోజు ఉపవాసంతో వీటిని మనిషి తన ఆధీనంలోకి తీసుకువచ్చి భగవంతునికి నివేదన జరపాలి. ఉపవాసం వల్ల లాభాలు, దీనివల్ల ఇంద్రియ నిగ్రహం పెరగడంతో పాటు రోగాలు రాకుండా ఉంటాయి. అందుకే ఏకాదశి రోజు ఉపవాసం చేయాల్సిన అవసరం ఉంది. ఈ ఉపవాసాల వల్ల నూతన ఉత్సాహం రావడంతో పాటు అనారోగ్య సమస్యల నుంచి ఉపశమనం కూడా కలుగుతుంది. ఇక ఏకాదశి పండుగ రోజు పేలాల పిండిని తినడం కూడా ఎంతో మంచిది. పేలాల పిండి తింటే ఆషాఢ మాసం వర్షాకాలం కావడంతో దీని వలన వచ్చే వాతావరణ మార్పులకు అనుగుణంగా శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచడం కోసం పేలాల పిండిని తినాలి. శరీరానికి వేడినిచ్చే పేలాల పిండి ఈరోజు ఒక శక్తిని పెంచి మనల్ని ఆరోగ్యంగా ఉంచుతుంది. ఇలా మొత్తంగా తొలి ఏకాదశి చాలా ప్రత్యేకమైంది. ప్రతి ఒక్కరూ ఉపవాసంతో విష్ణువుని ధ్యానించదగింది అని చెప్పొచ్చు. ఈ దేవసేని ఏకాదశి లేదా తొలి ఏకాదశి రోజున సర్వార్థ సిద్ధియోగం, అమృత సిద్ధియోగం, శుభయోగం, శుక్లయోగం ఏర్పడతాయి. ఈ యోగాలన్నీ పూజలు, శుభకార్యాలకు నిర్వహించేందుకు మంచివి. ఉపవాసం రోజు అనురాధ నక్షత్రం, పారణ రోజు జ్యేష్ఠ నక్షత్రం కూడా ఉన్నాయి. ఇవి చాలా మంచిది. దేవసేని ఏకాదశి తిథి ప్రారంభం జూలై 16, 2024 రాత్రి 8:33 ప్రారంభమవుతుంది. దేవసేని ఏకాదశి తేదీ ముగిసే రోజు జూలై 17, 2024 తేదీ రాత్రి 9:02 వరకు ఉంది. అప్పుడు ముగుస్తుంది. జూలై 18న ఉపవాస విరమణ సమయం ఉదయం 5:35 నుండి ఉదయం 8:20 వరకు మంచిది. బ్రహ్మ ముహూర్తంలో నిద్రలేచి స్నానమాచరించి పూజ గదిని శుభ్రం చేసుకుని శ్రీహరి విష్ణువుకు జలాభిషేకం చేయండి. అనంతరం పంచామృతంతో పాటు గంగా జలంతో స్వామికి అభిషేకం చేయాలి. ఇప్పుడు పసుపు, చందనం, పసుపు పుష్పాలను స్వామికి సమర్పించండి. దేవుడి ముందు నెయ్యి దీపం వెలిగించాలి. ఏకాదశి ఉపవాసం ఆచరించడం అత్యంత పవిత్రం. తర్వాత దేవసేని ఏకాదశి కథ చదువుకోవాలి. ఓం నమో భగవతే వాసుదేవాయ నమః అనే మంత్రాన్ని జపించండి. విష్ణు సమేత లక్ష్మీదేవికి హారతి ఇచ్చి నైవేద్యం సమర్పించాలి. తులసి లేకుండా విష్ణుమూర్తికి నైవేద్యం సమర్పించకూడదు. అయితే ఏకాదశి రోజు తులసి ఆకులు మాత్రం పొరపాటున కూడా కోయకండి. నైవేద్యంగా బెల్లం, పప్పు, ఎండు ద్రాక్షలు, అరటిపళ్ళు వంటివి సమర్పించవచ్చు. దేవసేని ఏకాదశి రోజున శ్రీ విష్ణు చాలీసా పఠించడం, అరటి చెట్టును పూజించడం ద్వారా శుభ ఫలితాలు కలుగుతాయి. ఈ ఉపవాసం పాటించిన వ్యక్తి మరణం అనంతరం మోక్షాన్ని పొందగలడు. పాపాల నుంచి విముక్తి లభిస్తుంది. ఈరోజు జపించాల్సిన మంత్రాలు: ఓం నమో భగవతే వాసుదేవాయ, ఓం విష్ణవే నమః. అందరికీ తొలి ఏకాదశి శుభాకాంక్షలు.